శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం. మనకు తెలుగు నామ సంవత్సరాలు 60. ఈ 60 నామ సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరం అనేది మనకు శుభకృత్ అండ్ శోభకృత్ నామ సంవత్సరం దాటిన తర్వాత శుభకృత్ నుండి శోభకృత్, శోభకృత్ నుండి క్రోధి నామ సంవత్సరం. ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుండి మనకు క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ శుభ సందర్భంలో నేను మీకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే 99 మెట్లు ఎక్కి ఉన్నారండి నేను చెప్తున్నటువంటి 3 రాశులు. ఇంకొక మెట్టు ఎక్కి వాళ్ళు విజయ పదంలోకి అడుగు పెడతారు, అంటే ప్రభంజనం సృష్టించబోతున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని పనులు దగ్గరగా వచ్చి ఇదంతా కంప్లీట్ అయిపోయిందన్న టైంలో వాళ్ళకి దెబ్బ పడిపోతూ ఉంటుంది. పనులన్నీ పూర్తి చేస్తారు, ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇంకా దీంతో ఇంకా సంపాదన మొదలవుతుంది అన్న టైంలో ఏదో రకమైనటువంటి అవాంతరమైనటువంటి సంఘటనలు జరిగిపోవడం, ఆ పనులు అక్కడనే పెండింగ్లో పడిపోవడం, బ్రేక్ అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి. అప్పుడు వాళ్ళు చాలా నిరాశ చెందుతారు. ఒక అతను మొన్న రీసెంట్గా నాకు నా దగ్గర కరెక్షన్ తీసుకున్న అతను లాస్ట్ మూమెంట్లో నా దగ్గరకు వచ్చాడు. ఒకే ఒక ఎగ్జాము, ఆ ఎగ్జాము రాసే అంటే నా దగ్గరికి వచ్చినప్పుడే రాయడానికంటే ముందు నా దగ్గరకు వచ్చాడు. అతను చెప్పిన విషయం ఏంటంటే, సార్ ఇది లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్, ఇంకా నాది ఇది తప్పితే నా ఏజ్ బార్ అయిపోతుంది, ఇంకా నాకు ఉద్యోగానికి అర్హత అనేది లేదు. వస్తే ఇప్పుడు రావాలి, లేదంటే ఇక నా పని గోవింద, ఇంకా నా పని అయిపోయినట్టే. ఇక నేను గవర్నమెంట్ ఉద్యోగానికి అనర్హత అనేది నాకు వచ్చేస్తుంది. ఇది ఏం చేయలేను సార్, ఇది ఒక్కటి నేను ఎన్నో తిరిగి ఎన్నో చేశాను, ఇది ఒక్కసారి నాకు ఈ ఉద్యోగం వచ్చే విధంగా నన్ను కాపాడండి, చేయండి అని చెప్పాడు. నేను అతని జాతకాన్ని చూశాను. చూసి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా పరిశీలన చేస్తే నీకు ఉద్యోగం రాదనే చెప్పాను. రాదు, ఇది ఉద్యోగం, టైం వేస్ట్ చేసుకోకు. నీకు ఇంకా 10 ఏళ్ల క్రితం నా దగ్గరకు వచ్చినా నీకు ఉద్యోగం రాదని ముందే చెప్తున్నాను. నీకు రాదు, ఉద్యోగం అయితే రాదు. ఎగ్జామ్ రాస్తే రాయి, తప్పులేదు, రాయి. మరి ఏం చేయాలి సార్, ఉద్యోగం లేకపోతే ఇది అయిపోయినట్టు. ఈ ఉద్యోగం వస్తే నువ్వు ఎంత సంపాదించగలుగుతావు, దానికి 10 రెట్లు సంపాదించే విధంగా, నువ్వు కోల్పోయిన జీవితాన్ని రప్పించే విధంగా నేను నీకు కరెక్షన్ ఇస్తాను, వ్యాపారం పెట్టుకొని చూడు అని చెప్పాను. చాలా ధైర్యం వచ్చేసింది అతనికి. నేను చెప్పడంతో ధైర్యం వచ్చేసింది. నేను చెప్తుంటేనే నాకు హిమాయత్ నగర్ వచ్చిన గూస్ బంప్స్ అట్లా అవన్నీ వచ్చేసాయి. అతనికి ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు, డి అంటే డి అన్నట్టుగా ఉన్నాడు. సార్ సరే సార్, ఇంకా నా జీవితం ఉద్యోగం అవసరం లేదు, నాకు వ్యాపారం చేస్తాను, ఏ వ్యాపారం పెడితే బాగుపడతాను చెప్పండి, నేను సాయశక్తితో కృషి చేస్తాను, మంచిగా నడిపిస్తాను వ్యాపారం అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మంచి పేరు కరెక్షన్ ఇచ్చారు. సిమెంట్ ఐరన్ హార్డ్వేర్ మర్చెంట్ పేరు కరెక్షన్ చేసి ఇచ్చేసానండి. అతని బిజినెస్ ఏంటంటే నక్కతో కిందొక్కినట్టే ఉన్నదండి. ఆ ఏరియాలో అతను బిజినెస్ పెట్టుకున్నాడు, నక్కతో కిందొక్కినట్టే. దీంతో పాటు అతను ఈ వీటికి సంబంధించిన పరికరాలు కిరాయిలకు ఇవ్వడం, రెంట్కి ఇవ్వడం, నిచ్చెన్లు కానీ, సామాన్లు కానీ, అవి పారలు కానీ, గడ్డపారలు కానీ, ఇవన్నీ వాటితో పాటుగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. ప్రతిరోజు మినిమం ఒక 5,000 లేనిది అసలు ఇంటికి పోవట్లేదు. సీజన్ అయినా అన్సీజన్లోనైతే అన్సీజన్లో 5,000 కానీ సీజన్లో అయితే 10,000, 15,000, 20,000 సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎంత చెట్టుకు అంతే గాలి అంటే చెప్తున్నానండి. ఇప్పుడు రోజుకు ఒక 5,000 అన్నా 1,00,000 సంపాదిస్తున్నాడు, రోజుకు 10,000 అన్నా 3 లక్షలు సంపాదిస్తాడు. అంటే అదృష్టం చూడండి. ఎవరు సంపాదిస్తారు? ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే 3 లక్షలు వస్తున్నాయా, 2 లక్షలు వస్తున్నాయా, 1,50,000 వస్తున్నాయా? పోనీ రావట్లే. అతను చాలా సంతోషం. మీరు ఎక్కడికి వెళ్ళారు సార్, ఇన్ని రోజుల బట్టి మీరు నన్ను కనిపించలేదు, నాకు ఎక్కడికి వెళ్ళారు సార్, ఎప్పుడూ కలిస్తే ఇప్పటి వరకు నేను కోటీశ్వరుని అయ్యేవాడిని కదా అనుకున్నాను. అంటే టైం అండి. ఇప్పుడు మీరు రావాలనుకున్నా నా దగ్గరికి రాలేరు. నేమ్ కరెక్షన్గా ఆ భగవంతుడు కల్పించాలి మీకు. ఆ టైం అనేది కల్పించినప్పుడే నా దగ్గరకు వస్తారు. లేదంటే ఎంత ట్రై చేసినా మీరు నా దగ్గరికి రాలేరు. మీకు అవకాశం కల్పించాడు. నేను చెప్తున్నాను కదా, శివుడి ఆజ్ఞ లేదు చీమైనా కుట్టదు. కుడుతుందా? చీమైనా కుట్టదండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఆ శాస్త్రం నిజం. అది
నా దగ్గరికి రావాలని ఎంతో మంది ఎంతో ప్రయాస చేసి ఎన్నో కష్టాలు పడితే ఎంతో డబ్బులు పోగు చేసుకుని మరి నా దగ్గరికి కొంతమంది వస్తున్నారు. కానీ మధ్యంతరంగా ఏదో ఒక సమస్య వచ్చి ఆటంకాలు కలిగి వెళ్ళలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. మీకు అవకాశాన్ని నేను కల్పిస్తున్నాను. ఆ భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని మీకు మంచి టైం వచ్చినప్పుడే అప్పుడు నన్ను కలుస్తారు. అది మాత్రం నాకు తెలుస్తుంది. వీటినన్నింటిని బంధాలను తెంపుకొని వాటిని దాటుకొని రావాలంటే ఆ భగవంతుడి ఆశీస్సులు అనేది ఉండాలి. అతని ఆశీస్సు లేదు మీరు నా దగ్గరికి కలవలేరు, మీరు రాలేరండి. నేను చెప్తున్నాను కదా, అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం నుండి నేను చెప్తున్నటువంటి రాసులు 99 మెట్లు ఎక్కి 100వ మెట్టు ఎక్కి ఈ క్రోధినామ సంవత్సరంలో వారు కోటీశ్వరులుగా స్థిరపడబోతున్నారు. వారు ఏ రాశుల వారండి? ముఖ్యంగా తులారాశి వారు, మేషరాశి వారు, కన్యారాశి వారు. ఈ 3 రాశులు గుర్తుపెట్టుకోండి. ఈ 3 రాశులలో పుట్టినటువంటి వారు చాలా అపర కుబేరులు అవుతారు. దేనికి లోటు లేకుండా వారి జీవితం విధానంలో చక్కగా బ్రతుకుతారు. నేను చెప్పినట్టుగా తులారాశి, మేషరాశి, కన్యారాశి ఈ 3 రాశులలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా నేను చెప్పేటువంటి కొన్ని విషయాలు, మీ పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీ పేరుని 270 డిగ్రీల కోణం నుండి 360 డిగ్రీల కోణంలో మీ పేరును సరి చేసుకోవాలి. మర్చిపోకుండా 270 to 360 డిగ్రీస్ కోణంలో మీ పేరును సరి చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి వారు చాలా అదృష్టవంతులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నేను ఇచ్చినటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఏం మార్చనవసరం లేదు. కేవలం నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నేను చూసేటువంటి శాస్త్రాలు, మీరు నన్ను సంప్రదించినప్పుడు నేను మీకు అందించేటువంటి శాస్త్రాలు ఏ శాస్త్రాలు చూస్తాను? నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు. చూసారా? ఇన్ని శాస్త్రాల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. నా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ సమస్యలతో, చాలా అనేక రకమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ నా దగ్గరకు వస్తున్నారంటే నేను తప్పకుండా వాళ్ళకి మేలు చేయాలి. ఒక ముసలావిడ నాకు ఫోన్ చేసిందండి, వృద్ధురాలు ఫోన్ చేసింది, వాళ్ళ కొడుకు గురించి ఫోన్ చేసింది. అయ్యా, నా కొడుకు వాడు చదువుకున్నాడు కానీ వాడికి ఏ ఉద్యోగం దొరకట్లేదు. సరే ఏదైనా వ్యాపారం పెట్టిద్దామంటే మా దగ్గర చిల్లి అవ్వలేదు. అలా అని చెప్పేసి వాడిని ఎక్కడికైనా కోచింగ్లకు పంపించి ఎక్కడైనా చేయిద్దామన్నా కూడా డబ్బులు వేస్ట్ అయిపోయాయి తప్ప వారికి ఉద్యోగం రాలేదు. మా పరిస్థితి మాకు చేత కాకుండా మాకు ఇంట్లో ఒకటే పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ మీదనే ఆ రేషన్ బియ్యం తినుకుంటూ ఇంట్లో కూర్చుంటాం. నాకు చేత కాదు, పని చేసే చేత కాదు. ఏదైనా పనికి కూలి పనికి వెళ్దామన్నా నాకు చేత కాని పరిస్థితి. మా ఆయన నాకంటే ఆయన మంచాలో పడిపోయాడు. అతనికి అసలు లేవడానికి కూడా చేత కాదు. రేపు పొద్దున మేము చనిపోతే ఎవరింటికాడ వేస్తారు? మేము బాడిగింట్లో కిరాయికుంటున్నాం, బాడిగింట్లో ఉంటున్నాం. రేపు పొద్దున మేము చనిపోతే ఎవరింట్లో వేస్తారు? మమ్మల్ని ఎవరిని వేయించుకుంటారు? వాడికంటూ ఒక ఉద్యోగం, వాడికంటూ ఒక చదువు ఉన్నది కానీ వాడికి వివాహం, వాడికి ఒక సొంత ఇల్లు, ఇవన్నీ మేము ఉండగానే వాడికి సమకూరాలని కోరుకుంటాను. అది నాకు సమకూరే విధంగా ఉంటే చేయండి అని చెప్పేసి ఆవిడ ప్రాధేయపడింది. పాపం. అంటే మనం అనుకుంటాం ఎన్నో కష్టాలు, ఎందుకంటే నేను ఆ కష్టాల నుంచే ఒక స్థాయికి ఎదిగాను కాబట్టి ప్రతి ఒక్కరి కష్టం నాకు అర్థమవుతుంది. అవునండి, ఆ కష్టాల నుంచే బయటపడినాను కాబట్టి, వచ్చాను కాబట్టి నాకు ఆ కష్టాల గురించి నాకు తెలిసి ఉంటాయి. ఆ డబ్బు విలువ తెలుసు నాకు, ఒక పైసా విలువ తెలుసు, ఒక రూపాయి విలువ తెలుసు నాకు. డబ్బులు ఎంత కష్టపడితే వస్తాయో నాకు తెలుసు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి సొమ్ముకు నేను పూర్తి న్యాయం చేయాలి. మీకు 100కు 100% నేను చేయాలి. అలా చేస్తేనే ఆ భగవంతుడు నన్ను మేలు కోరుతాడు, లేదంటే కోరాడు. కాబట్టి నా సాయశక్తులను నేను కృషి చేస్తానండి. మీకు మంచి మార్గాన్ని అన్వేషించి ఇస్తాను. మీ పిల్లలకి చదువులో మంచి రాణింపు వచ్చే విధంగా, మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా, మంచిగా స్థిరపడే విధంగా నేను చేస్తాను. మీ పిల్లలకు వివాహాలు మంచి జరిగే విధంగా, వాళ్ళు వ్యాపారం చేస్తే వ్యాపారంలో అగ్రగామిగా నిలిచే విధంగా తప్పకుండా నేను మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని ఆస్ట్రాలజీ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరి చేసుకొని చూడండి. ఈ క్రోధి నామ సంవత్సరం నుండి 99 మెట్లు ఎదిగి మరి 100వ మెట్టుకి ఎదగబోతున్నటువంటి వారికి ఎక్కి అక్కడ ప్రపంచం సృష్టించబోతున్నారు.
అది స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ 9వ తారీఖు నుండి తులారాశి, మేషరాశి, కన్యారాశి వారికి వశం కాబోతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మీ పేరు, మీ జాతకాన్ని ఒక్కసారి మీరు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని అదృష్టవంతులు అవ్వాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో.